మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భార్య భర్తతో చేయకూడని 3 పనులు. భార్య భర్తలు సిగ్గు విడిచి తప్పక చూడాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఒక పురుషుడి జీవితంలో అతని భార్య పాత్ర కేవలం ఒక తోడుగా మాత్రమే ఉండదు. ఆమె ఆ ఇంటి అదృష్టానికి మూలస్తంభం. అందుకే పెద్దలు భార్యను గృహలక్ష్మి అని పిలుస్తారు. ఒక పురుషుడు తన జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు లేదా ఎంతటి పతనాన్ని చూస్తాడు అనేది ఆ ఇంట్లోని స్త్రీ ప్రవర్తన, ఆమె ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. పురాణాల్లో చెప్పబడిన ఒక అత్యంత రహస్యమైన విషయం ఏమిటంటే, ప్రతి భర్త తన భార్యకు సంబంధించిన 3 రహస్య విషయాలను తప్పనిసరిగా గమనించాలి. ఈ 3 విషయాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తమ జీవితంలో ఎన్నడూ దారిద్ర్యాన్ని చూడరు. ఇది 100% నిజమని, దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక మరియు సామాజిక కారణాలున్నాయని మన పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రహస్యాలను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి వివరించాడు. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. కానీ ఈ 3 రహస్యాలను గమనించి వాటిని సరైన మార్గంలో పెట్టగలిగిన భర్తకు ఆ ఇంట్లో ఎప్పుడూ కలహాలు రావు. ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో తులతూగుతుంది. అసలు ఆ 3 రహస్యాలేమిటి? అవి ఒక మనిషి ఆర్థిక స్థితిని ఎలా మారుస్తాయి అనే విషయాలను మనం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథను మీరు మొదటి నుండి చివరి వరకు చాలా ఓపికగా వినాలి. ఎందుకంటే సగం సగం తెలిసిన జ్ఞానం ఎప్పుడూ విషతుల్యంగా మారుతుంది. పూర్తి కథ విన్నప్పుడే మీకు ఆ అంతరార్థం అర్థమవుతుంది. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మరచిపోవద్దు. ఒకానొక సమయంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటుండగా రుక్మిణీదేవి ఆయన వద్దకు వచ్చింది. ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన, తీవ్రమైన ఆలోచన కనిపిస్తున్నాయి. అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు ఆమెను చూసి చిరునవ్వుతో, ప్రియమైన రుక్మిణి, నీ మనసులో ఏదో సందేహం మెదులుతోందని నాకు అర్థమవుతోంది. లోక కళ్యాణం కోసం నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు. ఏమాత్రం సంకోచం లేకుండా నీ ప్రశ్నను అడుగు, నేను దానికి తగిన సమాధానమిస్తాను అని అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి వినయంగా నమస్కరించి, స్వామి, ఈ లోకంలో ప్రతి పురుషుడు తన భార్యకు సంబంధించిన 3 రహస్య విషయాలను గమనించాలని, ఆ 3 విషయాలు తెలిసిన పురుషుడింట్లో మహాలక్ష్మి సదా కొలువై ఉంటుందని అంటారు కదా, అది నిజమేనా? అసలు ఆ రహస్యాలేమిటి? ఒక భర్త తన భార్యలో వేటిని గమనించాలి? వాటి వల్ల కలిగే లాభాలేమిటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, రుక్మిణి, నువ్వు చాలా గొప్ప ప్రశ్న అడిగావు. దీనివల్ల మానవజాతికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈ విషయాలను నేను నేరుగా చెప్పడం కంటే ఒక కథ రూపంలో వివరిస్తే నీకు మరియు లోకానికి బాగా అర్థమవుతుంది అని చెబుతూ ఒక అద్భుతమైన కథను ప్రారంభించాడు. పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నిరుపేదవాడు. అతనికి సరైన ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, కనీసం రోజుకు 2 పూటలా తినడానికి ఆహారం కూడా దొరకడం కష్టంగా ఉండేది. కానీ రామయ్య భార్య మాత్రం చూడడానికి అత్యంత సుందరంగా ఉండేది. రామయ్య తన భార్యను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించేవాడు. ఆమె కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధపడేవాడు. అయితే ఆమెకు తన అందం మీద విపరీతమైన గర్వం ఉండేది. ఆ గర్వం కారణంగా ఆమె ఇంట్లో ఏ పని చేసేది కాదు. నిత్యం తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ గడిపేది. నా వంటి అందగత్తె నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన అతిపెద్ద తప్పు. నీ దారిద్ర్యం వల్ల నా జీవితం నాశనమైపోతోంది. నీ దగ్గర డబ్బు లేదు, సుఖం లేదు, నిన్ను చూస్తుంటేనే నాకు విరక్తి కలుగుతోంది అంటూ నిత్యం రామయ్యను వేధించేది. రామయ్య ఎన్ని కష్టాలు పడినా, ఎంత సంపాదించి తెచ్చినా ఆమెకు తృప్తి ఉండేది కాదు. ఇంట్లో నిత్యం గొడవలు, అశాంతి రాజ్యమేలేవి. రామయ్య తన దురదృష్టాన్ని తలచుకుంటూ రోజురోజుకు కృషించిపోతున్నాడు. ఒకరోజు అతను తన పనుల నిమిత్తం పక్క ఊరికి వెళుతుండగా మార్గమధ్యలో ఒక దట్టమైన అడవిలో ఒక వృద్ధ సాధువు తపస్సు చేస్తూ కనిపించాడు. ఆ సాధువు ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. రామయ్య ఆ సాధువు పాదాలకు నమస్కరించి కన్నీళ్లతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్వామి, నేను పుట్టినప్పటి నుండి కష్టాలే చూస్తున్నాను. నా భార్య నన్ను అస్సలు గౌరవించడం లేదు. నా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. నేను ఎంత కష్టపడినా నా పరిస్థితి మారడం లేదు. నా దారిద్ర్యం పోయే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. ఆ సాధువు రామయ్యను కరుణతో చూసి, నాయనా, దారిద్ర్యం అనేది కేవలం బయట ఉండేది కాదు, అది మన ఇంట్లోనే ఉంటుంది. ప్రతి పురుషుడు తన భార్యలో 3 రహస్య విషయాలను గమనించాలి. ఆ 3 విషయాలు తెలిసినప్పుడు మాత్రమే
ఒక మనిషి తన దారిద్ర్యాన్ని పోగొట్టుకోగలడు అని చెప్పాడు. రామయ్య ఆతృతగా ఆ 3 విషయాలు ఏమిటో చెప్పమని కోరగా సాధువు అతనికి మరో కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో ఒక ధనవంతుడుండేవాడు. అతను ఆ దేశంలోనే అత్యంత ధనవంతుడు. అతనికి అపారమైన సంపద, గుర్రాలు, ఏనుగులు ఉండేవి. అతని భార్య కూడా అతన్ని ఎంతో ప్రేమించేది. వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి ఊరి జనం అసూయపడేవారు. ఆ భార్య ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంటి ముందు దీపం వెలిగించి మహాలక్ష్మిని పూజించేది. అయితే ఊరిలోని కొందరు అసూయపరులైన మహిళలు ఆమె వద్దకు వచ్చి, "నువ్వు ప్రతిరోజు ఈ దీపాలు వెలిగించి ఏం లాభం? నీ భర్త దగ్గర ఇప్పటికే చాలా డబ్బు ఉంది కదా, ఇవన్నీ వృధా ప్రయాస" అని ఎగతాళి చేసేవారు. కానీ ఆమె ఎవరి మాట వినకుండా తన ధర్మాన్ని పాటించేది. ఆమె భర్త కూడా ఆమెను ఎప్పుడూ ఏ విషయంలోనూ అడ్డుకునేవాడు కాదు. ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఈ విషయం ఆ దేశ రాజు వరకు చేరింది. ఆ దంపతుల మధ్య ఉన్న ప్రేమ నిజమైనదా లేక కేవలం సంపద కోసమా అని పరీక్షించాలని రాజు నిర్ణయించుకున్నాడు. రాజు మొదట ఆ ధనవంతుడిని పిలిపించి, "నీ భార్యను నువ్వు చంపేస్తే నేను నిన్ను ఈ రాజ్యానికి సేనాధిపతిని చేస్తాను, ఇంకా అపారమైన సంపద ఇస్తాను" అని ఆశ చూపాడు. దానికి ఆ ధనవంతుడు ఏమాత్రం ఆలోచించకుండా, "రాజా, నాకు ఈ పదవి వద్దు, సంపద వద్దు. నా భార్య నాకు ప్రాణం. ఆమె లేని జీవితం నాకు శూన్యం. ఆమె వల్లే నా ఇంట్లో ఈ సంపద ఉంది. ఆమెను చంపడం అంటే నా లక్ష్మిని నేనే చంపుకోవడం" అని చెప్పి తిరస్కరించాడు. రాజు ఆశ్చర్యపోయి ఆ తరువాత అతని భార్యను రహస్యంగా పిలిపించాడు. ఆమెకొక విషపూరితమైన కత్తిని ఇచ్చి, "నువ్వు నీ భర్తను చంపేస్తే నిన్ను ఈ రాజ్యానికి రాణి చేస్తాను. నీకు కావలసినంత మంది సేవకులనిస్తాను" అని చెప్పాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆమె ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంది. "నా భర్త వల్ల నేను ఎప్పుడూ పద్ధతిగా ఉండాల్సి వస్తోంది. అతను ఎప్పుడూ నన్ను నియంత్రిస్తున్నాడు. నాకు స్వేచ్ఛ కావాలి. ఈ సంపద అంతా నాకే దక్కుతుందంటే నేను తప్పకుండా అతన్ని చంపుతాను" అని చెప్పింది. ఆమె మనసులో ఉన్న స్వార్థాన్ని చూసి రాజు షాక్ అయ్యాడు. అప్పుడా సాధువు రామయ్యతో ఇలా అన్నాడు, "చూశావా రామయ్య, పైకి కనిపించే ప్రేమ అంతా నిజం కాదు. ఒక స్త్రీ లోపల ఏముందో తెలుసుకోవడమే పురుషుడికి ఉండవలసిన మొదటి రహస్య జ్ఞానం." సాధువు వివరించిన మొదటి రహస్య విషయం ఏమిటంటే, భార్యకు భర్తపై ఉన్న నిజమైన భక్తి మరియు ప్రేమ. ఒక భార్య తన భర్తను ఎలా గౌరవిస్తుంది, అతని కష్టాల్లో ఎలా తోడుంటుంది అనే దాన్ని బట్టి ఆమె ప్రేమను అంచనా వేయాలి. చాలామంది భార్యలు భర్త సంపాదిస్తున్నంత కాలం ప్రేమగా నటిస్తారు. కానీ భర్తకు కష్టం వచ్చినప్పుడు, సంపాదన తగ్గినప్పుడు అతన్ని తక్కువ చేసి మాట్లాడడం, ఇతరుల ముందు అవమానించడం చేస్తారు. అలాంటి భార్య ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలవదు. భార్య తన చర్యల ద్వారా, తన నమ్మకం ద్వారా భర్తకు ధైర్యాన్నివ్వాలి. భర్త సంపాదన తక్కువైనా అతన్ని గౌరవిస్తూ ఉన్నదానిలో తృప్తిగా సంసారాన్ని నడిపే భార్య ఉన్న ఇంటికి అదృష్టం దానంతటా అదే వస్తుంది. భర్తని ఇతరుల ముందు తక్కువ చేయకుండా అతని ఆత్మగౌరవాన్ని కాపాడే భార్య నిజమైన సంపద. పురుషుడు తన భార్య నిజంగా తనను ప్రేమిస్తుందా లేక తన సంపదను ప్రేమిస్తుందా అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఆమెలో స్వార్థం ఉంటే ఆ ఇంటికి ఎన్నటికీ సుఖం కలగదు. రెండవ రహస్య విషయం ఏమిటంటే, భార్య గృహలక్ష్మిగా తన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తోంది అనేది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దైవ చింతన కలిగి ఉండడం, అనవసరమైన ఖర్చులు చేయకుండా సంపదను పొదుపు చేయడం వంటి లక్షణాలు భార్యలో ఉండాలి. పురాణాల ప్రకారం ఏ ఇంట్లో అయితే స్త్రీ ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ముంగిట ముగ్గు వేసి దీపం వెలిగిస్తుందో ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదు. స్త్రీ ప్రవర్తనే ఆ ఇంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ భార్య సోమరితనంతో ఉంటూ సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచుతుంటే అక్కడ ఎంత సంపద ఉన్నా అది కరిగిపోతుంది. భార్య మాట్లాడే తీరు కూడా చాలా ముఖ్యం. ఏ ఇంట్లో అయితే స్త్రీ కర్కశంగా కోపంగా మాట్లాడుతుందో ఆ ఇంట్లో దేవతలు నివసించరు. మధురంగా మాట్లాడుతూ అతిథులను గౌరవిస్తూ కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యాన్ని పెంచే భార్య ఉన్న చోట మహాలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. భర్త తన భార్య ఇంటి బాధ్యతలను ఎలా తీసుకుంటోంది, ఆమె మాటల్లోని మాధుర్యం ఎంత ఉంది అనే విషయాలను నిశితంగా గమనించాలి. మూడవ మరియు అత్యంత ముఖ్యమైన రహస్య విషయం భార్య యొక్క నిజాయితీ మరియు నమ్మకం. ఒక వివాహ బంధం పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భార్య తన భర్త పట్ల ఎంతవరకు నిజాయితీగా ఉంది, ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది భర్త తెలుసుకోవాలి.
ఒక నిజమైన భార్య తన భర్త యొక్క రహస్యాలను కాపాడాలి, అతని విజయానికి చేదోడు వాదోడుగా నిలవాలి. కష్టకాలంలో భర్తను వదిలేసి వెళ్ళే ఆలోచన చేసే స్త్రీ లేదా భర్తకు తెలియకుండా అక్రమ మార్గాల్లో నడిచే స్త్రీ కుటుంబానికి చేటు తెస్తుంది. భార్య తన భర్తకు నీడలా ఉండి అతనిని ప్రతి విషయంలోనూ ప్రోత్సహించాలి. భార్యలో ఈ 3 లక్షణాలు అంటే నిస్వార్థమైన ప్రేమ, బాధ్యతాయుతమైన గృహ నిర్వహణ మరియు అచంచలమైన నిజాయితీ ఉన్నాయో లేదో తెలుసుకోవడమే పురుషుడు చేయవలసిన పని. ఈ 3 విషయాలను గమనించిన రామయ్యకు తన జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో ఒక్కసారిగా అర్థమైంది. అతని భార్య అందంగా ఉన్నప్పటికీ ఆమెలో ఈ 3 సద్గుణాలు లేవు. ఆమెకు కేవలం తన అందంపై గర్వం, భర్తపై అసూయ, సంపదపై వ్యామోహం మాత్రమే ఉన్నాయి. ఆమె ప్రవర్తన వల్లే తన ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తోందని అతను గ్రహించాడు. సాధువు రామయ్యతో ఇలా అన్నాడు: నాయనా రామయ్య, నీ భార్యలో ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించు. ఒకవేళ ఆమె మారటపోతే నీ జీవితంలో దారిద్ర్యం ఎన్నటికీ పోదు. ఎందుకంటే స్త్రీ ఇంటికి దీపం వంటిది. ఆ దీపం సరిగ్గా వెలిగితేనే ఇల్లంతా కాంతి ఉంటుంది. ఆ దీపం ఆరిపోతే లేదా పొగ వస్తే ఇల్లంతా చీకటి అవుతుంది. రామయ్య ఆ సాధువు మాటలతో ఒక కొత్త జ్ఞానాన్ని పొంది తన ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతను తన భార్యలో మార్పు తీసుకురావడానికి ఓపికగా ప్రయత్నించాడు. ఆమెకు పురాణాల్లోని గొప్ప స్త్రీల కథలను చెప్పాడు. గర్వం వల్ల కలిగే నష్టాలను వివరించాడు. ముందుగా ఆమె రామయ్య మాటలను పట్టించుకోకపోయినా అతనిలోని మార్పును చూసి ఆమెలో కూడా మెల్లగా మార్పు రావడం మొదలైంది. ఆమె తన తప్పు తెలుసుకుని తన అందం మీద ఉన్న గర్వాన్ని వదిలివేసింది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, భర్తను గౌరవించడం నేర్చుకుంది. ఎప్పుడైతే ఆ ఇంట్లో భార్య ప్రవర్తన మారిందో అప్పటి నుండి రామయ్య చేసే పనుల్లో కూడా లాభాలు రావడం మొదలయ్యాయి. వారికి తెలియకుండానే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఒక పురుషుడు తన భార్యను కేవలం ఒక వస్తువులాను లేదా ఒక బాధ్యతలాను చూడకూడదు. ఆమెలోని అంతర్గత రహస్యాలను, ఆమె ప్రవర్తనను గమనించి ఒకవేళ లోపాలుంటే వాటిని ప్రేమతో సరిదిద్దుకోవాలి. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం సహజమే అయినా ఆ కలహాలు ద్వేషంగా మారకుండా చూసుకోవాలి. భార్య తన భర్తకు ఇచ్చే గౌరవమే ఆ భర్తకు సమాజంలో గొప్ప స్థానాన్ని తెస్తుంది. అలాగే భర్త కూడా తన భార్యలోని ఈ 3 విషయాలను అర్థం చేసుకుని ఆమెకు సరైన మార్గనిర్దేశనం చేయాలి. ఈ పురాణ గాథ మనకు నేర్పే పాఠం ఇదే. డబ్బొక్కటే ఉంటే సరిపోదు. ఆ డబ్బు నిలవాలంటే ఇంట్లో ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత భార్య యొక్క సద్గుణాల ద్వారానే లభిస్తుంది. ఎవరైతే ఈ 3 రహస్యాలను తెలుసుకుని తమ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారో వారికి ఏనాటికి ఆర్థిక ఇబ్బందులు రావు. దారిద్ర్యం అనేది వారి దరి చేరదు. మన జీవితంలో మనం సంపాదించే డబ్బు కంటే మన ఇంట్లో ఉండే ప్రశాంతత చాలా విలువైనది. ఆ ప్రశాంతతను ఇచ్చేది భార్య. అందుకే ఆమెను గౌరవించండి, ఆమెలోని మంచిని ప్రోత్సహించండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు లేదా గొడవలు ఉంటే ఒకసారి మీ భాగస్వామితో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుని నమ్మకంతో ముందుకు సాగితే మహాలక్ష్మి కటాక్షం తప్పకుండా ఉంటుంది. భార్య అంటే కేవలం గృహిణి మాత్రమే కాదు, ఆమె మీ జీవిత ప్రయాణంలో సగం భాగం. ఆమెలోని లోపాలను ఎత్తిచూపడం కంటే వాటిని సరిదిద్ది ఆమెను ఒక గృహలక్ష్మిగా మార్చడం భర్తగా మీ బాధ్యత. ఈ రహస్యాలను పాటించిన వారు ఎందరో తమ జీవితాలను మార్చుకున్నారు. మీరు కూడా ఈ విషయాలను మీ జీవితంలో అమలు చేసి అష్టైశ్వర్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు రుక్మిణికి వివరించిన ఈ సత్యం నేటికి ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది. సంపద అనేది కేవలం బ్యాంకు ఖాతాల్లో ఉండేది కాదు. అది మన ఇంట్లో ఉండే స్త్రీ చిరునవ్వులో, ఆమె చేసే సేవలో, ఆమె చూపే ప్రేమలో ఉంటుంది. ప్రతి పురుషుడు తన భార్యను గౌరవిస్తూ ఆమెలోని ఈ 3 రహస్య విషయాలను అర్థం చేసుకుని సాగితే ఆ జీవితం ఒక నందనవనం అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అనుభవాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీ భార్యలో కూడా ఇలాంటి సద్గుణాలుంటే మీరు నిజంగా అదృష్టవంతులు. భార్యాభర్తల బంధం మరింత బలపడాలని, ప్రతి ఇంట్లోనూ మహాలక్ష్మి కొలువై ఉండాలని ఆకాంక్షిద్దాం. కాలి బొటన వేలు కంటే ప్రక్కన వేలు పొడుగ్గా ఉంటే ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన చేతి రేఖలు ఏ విధంగా అయితే మన జీవితాన్ని తెలియజేస్తాయో
అదేవిధంగా మనిషికి సంబంధించిన ఎన్నో విషయాలను చూసి వారి వ్యక్తిత్వాన్ని, జీవిత రహస్యాలను తెలుసుకోవచ్చు. పూర్వం రోజుల్లో పెళ్లి చూపుల సమయాల్లో మహిళల్ని కాళ్లకు ఉన్న వేళ్లను కూడా చూసేవారు. నేటి సమాజంలో ఇదంతా కూడా చాదస్తం అనుకున్న పూర్వం రోజుల్లో ఖచ్చితంగా మహిళ కాలి వేళ్లను గమనించేవారు. అయితే అమ్మాయికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు. కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాము. పూర్వం నభాగుడు అనే ఒక చక్రవర్తికి అంబరీషుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఆ అంబరీషుడు అత్యంత హరిభక్తి కలిగినవాడు. ఎప్పుడూ కూడా హరినామ స్మరణ చేసేవాడు. హరి కథలు వింటూ ఉండేవాడు. ఎంతో వినయంతో ఉండేవాడు. అంబరీషుడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. రాజ్యం మీద కానీ సిరి సంపదల మీద కానీ వ్యామోహం లేనివాడు. కేవలం కర్తవ్యం కోసం మాత్రమే రాజ్యపాలన చేసేవాడు. ఒకరోజు అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో వశిష్ఠుడు మొదలైన మునుల సమక్షంలో అశ్వమేధ యాగం చేశాడు. అందరికీ తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు అంబరీషుడు 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకున్నాడు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేయాలి. అంటే ద్వాదశి ఘడియలు అయిపోయేలోగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. అంబరీషుడు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత కాళిందీ నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశాడు. అక్కడకు వచ్చిన బ్రాహ్మణులకు, అతిథులకు భోజనం పెట్టి వారు తిన్న తర్వాత ద్వాదశి గడియలు పూర్తయ్యేలోగా తాను తిని వ్రతాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. అలా వచ్చిన వారందరి భోజనం పూర్తయ్యి తాను భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడకు దుర్వాస మహర్షి వచ్చారు. అంబరీషుడు సంతోషంతో ఆయనను గౌరవించి ఆయనను భోజనానికి రమ్మని పిలిచాడు. ఆయన స్నానం చేసి తింటానని చెప్పి స్నానానికి వెళ్ళారు. అలా స్నానం కోసం నదిలో దిగి ఈశ్వర ధ్యానంలో పడి భోజనం సంగతి మర్చిపోయాడు. అక్కడ అంబరీషుడు ఏడాది పాటు వ్రతం చేశాడు కాబట్టి ద్వాదశి గడియలు వెళ్ళేలోగా పారణ చేయకపోతే వ్రతం పూర్తవ్వదు. అతిథి అయినటువంటి దుర్వాస మహర్షి తినకుండా అంబరీషుడు తినకూడదు. అప్పుడు అక్కడ ఉన్న విద్వాంసుల సలహా మేరకు కొద్దిగా నీళ్లు త్రాగాడు. కాసేపటి తర్వాత దుర్వాస మహర్షి ధ్యానంలో నుండి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయనకు ఆకలి గుర్తుకు వచ్చి అంబరీషుని దగ్గరకు వచ్చాడు. అత్యంత ఆకలితో ఉన్న ఆయన అంబరీషుడు నీళ్లు త్రాగిన విషయం తెలిసింది. అప్పుడు అతిథిని పిలిచి అవమానం చేస్తావా అని కోపంతో తన జటను నేలకేసి కొట్టి కృత్య అనే ఒక శక్తిని సృష్టించాడు. ఆ కృత్య భయంకరమైన శూలం పట్టుకుని అంబరీషుని మీదకు వచ్చింది. అక్కడి వారంతా కూడా భయపడి పారిపోయారు. కానీ అంబరీషుడు మాత్రం నవ్వుతూ శ్రీమన్నారాయణ ధ్యానం చేశాడు. అప్పుడు శ్రీహరి యొక్క సుదర్శన చక్రం వచ్చి కృత్యను కాల్చివేసింది. తర్వాత దుర్వాసుని మీదకి వెళ్ళింది. భయంతో అంత శక్తి కలిగిన దుర్వాసురుడు పారిపోతూ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను కాపాడమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ సుదర్శన చక్రాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు, నేను కాపాడలేనని చెప్పాడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన కూడా సుదర్శన చక్రాన్ని నేను ఆపలేనని చెప్పాడు. అప్పుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు శ్రీహరి, నీవు నా పరమభక్తుడైనటువంటి అంబరీషుని పట్ల తప్పు చేశావు. నేను నా భక్తులను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను. నేను నా భక్తులను బాధపెట్టే వారిని క్షమించలేను. నీవు అంబరీషుని కాళ్ళ మీద పడు అని అన్నాడు. దుర్వాసురుడు వెంటనే పరిగెత్తుకుంటూ అంబరీషుని దగ్గరకు వచ్చి క్షమించమని ప్రార్థించాడు. ఆ అంబరీషుడు భోజనం చేయకుండా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే అంబరీషుడు శ్రీహరిని ప్రార్థిస్తే అప్పుడు సుదర్శన చక్రం తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షి అంబరీషుడికి నమస్కారం చేశాడు. అంబరీషుడు దుర్వాస మహర్షికి భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత అంబరీషుడు తిన్నాడు. అవతల వారు ఎంతటి వారైనా సరే, ఎటువంటి సమస్యలైనా సరే శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, కాలి బొటన వేలు కంటే పక్కన వేలు ఎక్కువగా ఉంటే వారు చాలా త్వరగా కాళ్ళ నొప్పులకు గురి అవుతూ ఉంటారు. ఎక్కువగా నడవకపోయినా, ఇంట్లో పని చేయకపోయినా కాళ్ళు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. మనకు ఆ వ్యక్తి ఎక్కువగా పరిచయం లేకపోయినా ఇటువంటి
కాలు కలిగిన వారిని చూసి వారి వ్యక్తిత్వాన్ని చెప్పేయవచ్చు. కాలి రెండవ వేలు పొడవుగా ఉన్నవారు జీవితంలో ధైర్యంగా, యాక్టివ్గా ఉంటారు. కొత్త వారిని కలవటం, పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి మాటల్లో ఎదుటివారిని ప్రోత్సహించే మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి కాలు కలిగిన వారికి శక్తులు ఉంటాయి. అంతేకాకుండా వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. హస్త సాముద్రికం ప్రకారం కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే వీరు చాలా తెలివిగా ఉంటారు. అన్ని వేలల్లో బొటన వేలు పొట్టిగా ఉంటే వారు ఏ పనినైనా సరే సులభంగా చేస్తారు. బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే అమ్మాయిలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. బొటన వేలు కన్నా పక్క వేలు పొడవుగా ఉన్న అదృష్టం కలక్కపోతే వారి పాదం కింద గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నదని అర్థం. పాదాల మధ్యలో ఖాళీ అనేది ఉన్నట్లయితే అదృష్టం కలగదు. అదే పాదం మొత్తం నేల మీద ఆనితే వారికి అదృష్టం కలిసి వస్తుంది. కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్నవారి పొడవుగా వారి కంటే కొంచెం పెద్దగా ఉన్న చెప్పులను వేసుకోవాలి. మీ కాళ్ళు ముడుచుకొని ఇబ్బందిగా ధరించకూడదు. ఒకవేళ మీరు ఇటువంటి పాదాలు కలిగి ఉంటే పాదం దగ్గర అందులో ఇబ్బందిగా, నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. నొప్పులు అనేవి వస్తాయి. అది కూడా నడుము కింది భాగంలో ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది. కాబట్టి ఈ కాలు కలిగినటువంటి వారు ఇటువంటి నియమాలను, అంటే చెప్పుల విషయంలో ఈ నియమాలను పాటించటం వలన మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. మరి విన్నారు కదా, మీ కాలి బొటన వేలు కంటే పక్క వేలు పొడుగ్గా ఉన్నట్లయితే మీకు అదృష్టం లేదా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, మీరు అదృష్టవంతులవుతారు అని హస్త సాముద్రిక శాస్త్రం తెలియజేస్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.